హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మంచి స్నాక్ రెసిపీ అండి. మరమరాల బాల్స్ చాలా క్రిస్పీగా స్పైసీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సమ్మర్ వచ్చింది, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, ఈవినింగ్ టైము వాళ్ళకి ఇలా నచ్చినట్టుగా స్నాక్స్ చేసి పెట్టండి, హాయిగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి రండి. మరి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ బాల్స్ కింద వేశాను, కట్లెట్స్ కింద వేశాను. 2 టైప్స్లో చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్స్లో ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా 2 కప్పులు మరమరాలు తీసుకోవాలి. 2 కప్స్ మరమరాలకి ఒక 1/2 కప్పు అంటే చిన్న ఉల్లిపాయ అంతా క్యారెట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి, తురుముకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి చిన్నది సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 1/2 కప్పుకి సరిపోతాయి. అంటే 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు ఉల్లిపాయ మిశ్రమం, అట్లానే 1/2 కప్పు క్యాబేజీ, 1 స్పూను కారం యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా ఒక 1/2 స్పూను, పసుపు ఒక 1/2 స్పూను, 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్స్ మరమరాలకు సరిపడా చెప్తున్నాను. అలానే 2 స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మరమరాలు ఎక్కువగా పెంచినట్లయితే ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం పెంచితే సరిపోతుంది. పచ్చిమిర్చి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి కాస్త కారంగానే ఉన్నాయి కాబట్టి 2 మాత్రమే వేసుకున్నాను. మీరు ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, మంచి స్పైసీగా ఉంటుంది. మిర్చి మన కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇందులో ఫైనల్గా 1 స్పూను గట్టి పెరుగు యాడ్ చేసుకున్నానండి. మీరు ఇక్కడ పెరుగు కొంచెం పలచగా ఉందనుకోండి, ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. గట్టి పెరుగు వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. మరమరాలు ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ పట్టాలి కదా, వీటితోనే మరమరం అనేది మెత్తబడిపోతుంది. కాబట్టి మనం క్రిస్పీగా కలుపుకోవాలి కాబట్టి వాటర్ ముందుగా యాడ్ చేసుకోకుండా ఇట్లా గట్టిగా కలుపుకోవాలి. చూడండి ఎంత గట్టిగా మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే అంత గట్టిగా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈవినింగ్ టైము మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. పిల్లలకి ఏమన్నా తినాలనిపించినప్పుడు కానీ ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలన్నా ఇలా క్షణాల్లో చేసామనుకోండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక 3-4 స్పూన్స్ వరకు వాటర్, చూడండి నేను చేతిలో చూపిస్తున్నాను, ఎక్కువ వాటర్ పడకుండా ఇట్లా ఒక 3 టైమ్స్ వేసుకున్నాను నేను. మీరు తీసుకున్న మరమరాలు బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ ఒక 3 టైమ్స్ అంటే ఒక 3 స్పూన్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బాగా గట్టిగా కలిపేసుకోవాలి చేతితో ప్రెస్ చేసుకుంటూ. మరమరాలన్నీ కూడా మెత్తగా అయిపోతాయి. ఇంకొంచెం 10 నిమిషాల పాటు ఇవి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది. ఈలోగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్ కింద చిన్నగా చుట్టేసుకోవాలి. చూడండి ఇట్లా రౌండ్గా బాల్స్ కింద వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ఇష్టమైన సైజెస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ఈ డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ షేప్స్లో కూడా చేయొచ్చు. నేను ఇక్కడ 2 టైప్స్లో చేశాను ఇదే పిండి. కొన్నేమో బాల్స్ కింద చేసుకున్నానండి, కొన్నేమో సర్కిల్గా అంటే వడల కింద కూడా ఒత్తుకున్నాను. చూడండి ఇట్లా బాల్స్ అనేవి రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చేసిన కట్లెట్స్గా కూడా చేసుకోవచ్చు. బాల్స్ చేసిన తర్వాత ఇట్లా బాల్స్ చేసుకొని జస్ట్ ఇట్లా వడల కింద ఒత్తుకున్నా కూడా బాగుంటుంది. నేను 2 టైప్స్లో చేశాను. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని వేసేసుకోవాలి. ఇవి నూనెకు సరిపడా అంతవరకే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. తక్కువగా వేసుకున్నాం అనుకోండి కొంచెం దోరగా బాగా ఫ్రై అవ్వడానికి ఫ్రీగా ఉంటుంది వాటికి కూడా. చక్కగా చూడండి ఇట్లా మనం ఒకవైపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. వేసిన వెంటనే కలిపేయకూడదు, ఒక బాగా కలర్ వచ్చిన తర్వాత కలుపుకోవాలి. 2 మినిట్స్కి చూడండి క్రిస్పీగా తయారైపోయినాయి బాల్స్ అన్నీ కూడా. ఎగ్జాక్ట్గా మంచిగా క్రిస్పీగా ఉన్నాయి కదా, కలర్ కూడా ఈ విధంగా వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి నేను సెకండ్ టైం చేశాను అన్నాను కదా, సెకండ్ టైప్ అంటే వడల కింద ఒత్తుకున్నానని చెప్పాను కదా, అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా డిఫరెంట్ స్టైల్స్లో చేసామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు, మనకు కూడా హాయిగా ఉంటుంది.
ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కంపల్సరీ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి మీకు ఎలా అనిపించిందో. సమ్మర్ స్పెషల్ కదా, చూసారుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.